Hi students, welcome to Great Place Degree online classes. So today we are going to discuss about second BSc chemistry subject 4th semester unit 2 యూనిట్ 2 సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. యూనిట్ 2 ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. HNMR స్పెక్ట్రోస్కోపీ, H1NMR స్పెక్ట్రోస్కోపీ, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అండ్ H1NMR స్పెక్ట్రోస్కోపీ. ఇవి రెండు రకాలు. దీంట్లో ఉన్నటువంటి స్పెక్ట్రోస్కోపీ పార్ట్స్ అనేవి 2 పార్ట్స్. ఒకటి వచ్చేసి ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, సెకండ్ వన్ వచ్చేసి H1NMR స్పెక్ట్రోస్కోపీ. అంటే ఏంటంటే పరారుణ వర్ణపట రసాయన శాస్త్రము మరియు ప్రోటాన్ అయస్కాంత అనునాద వర్ణపట శాస్త్రం. H1NMR మీన్స్ ప్రోటాన్, హైడ్రోజన్ అంటే ప్రోటాన్ కాబట్టి ప్రోటాన్ అయస్కాంత అనునాద వర్ణపట శాస్త్రం. సో ఈ టాపిక్లో మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కొంచెం పెద్ద టాపిక్, బట్ దీన్ని సరిగ్గా మనం క్లాస్ విని మనం చదివితే మనసు పెట్టి ఈజీగా ఉండే సబ్జెక్టు ఈ స్పెక్ట్రోస్కోపీ. ఒకవేళ మనం దాన్ని అర్థం చేసుకోకపోతే దీని ఒక టఫ్ సబ్జెక్టు ఇంకొకటి కెమిస్ట్రీలో ఇంకెక్కడ ఏది ఉండదు. ఎందుకంటే స్పెక్ట్రోస్కోపీ పేపర్ అనేది మనకి పీజీ లెవెల్లో సపరేట్గా ఒక పేపర్ ఉండడం జరుగుతుంది. స్పెక్ట్రోస్కోపీ అనేది ఒక పేపర్ ఉంది. అసలు స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే లాస్ట్ మనం ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అన్నారు. ఇన్ఫ్రారెడ్ మీన్స్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ మీన్స్ పరారుణ కిరణాలు, తెలుగులో మనం పరారుణ కిరణాలు అన్నాం. అలాగే యూవీ స్పెక్ట్రోస్కోపీ అని మీరు వినుంటారు. యూవీ మీన్స్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ, అంటే దృగ్గోచర కాంతి వర్ణపట రసాయన శాస్త్రం. ఇది ఐఆర్ అండ్ యూవీ. నెక్స్ట్ వచ్చేసి NMR స్పెక్ట్రోస్కోపీ, అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. ఇది ప్రోటాన్ 1 NMR స్పెక్ట్రోస్కోపీ. సో ఇది డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ సరౌండింగ్స్. మనకి కార్బన్ చుట్టూ కానీ లేదా ఏదైనా ఫంక్షనల్ గ్రూప్లో పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఆటమ్స్ బట్టి ఈ NMR స్పెక్ట్రోస్కోపీ మనం చెప్పడం జరుగుతుంది. జనరల్గా మన స్పెక్ట్రోస్కోపీ అని తెలియాలంటే ఎలాగంటే, ఇప్పుడు ఏదైనా ఒక కాంపోనెంట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ ఉంది. ఈ బెంజీన్ తీసుకుని మనం దాని మీదకి ఇక్కడ యూవీ కానీ ఐఆర్ కానీ NMR కానీ ఈ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేసాం అనుకోండి. అంటే మనం ఆ వేవ్ లెంత్, సర్టెన్ వేవ్ లెంత్ ఉన్న లైట్ అనేది ఆ కాంపోనెంట్ మీద పాస్ చేసినప్పుడు మనకి ఈ దాంట్లో కాంపోనెంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం, కెమికల్ బాండ్ ప్రకారం, దానికి ఉన్న నేచర్ ప్రకారం ఎంతైతే అబ్జార్బెన్స్ అనేది తీసుకుంటుందో, తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే స్ట్రక్చరల్ డిటర్మినేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎంతైతే అబ్జార్బెన్స్ తీసుకుంటుందో దాని ప్రకారం స్ట్రక్చర్ పీక్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు ఇంకా తెలియాలంటే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా యాంజియోగ్రామ్ చేసినప్పుడు హార్ట్కి సంబంధించి సో మనకు ఒక షీట్ వస్తూ ఉంటుంది, ఒక గ్రాఫ్ టైప్. ఆ గ్రాఫ్ టైప్ మనం బయట తీసిన తర్వాత మీరు ఎప్పుడైనా అర్థం చేస్తే కనుక ఇలా పీక్స్ ఉంటాయి. చిన్న పీకు ఇలా పైకి బాగా పీకు మనకి ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేసు ఆ పీక్ అది ఎలా వెళ్తే ఏంటంటే మనిషి చనిపోయాడని చెప్తారు జనరల్గా. మనం సినిమా చూసినప్పుడు కానీ ఇప్పుడైనా సరే ఈ పీక్ ఇట్లా అంటే ఏంటి, ఇది ఏ విధమైనటువంటి స్పెక్ట్రమ్ అనేది చూపించట్లేదు కదా. స్పెక్ట్రమ్ మీన్స్ పీక్స్. ఇలా ఈ పైకి పీక్స్ చూపించట్లేదు. ఈ పీక్స్ పైకి చూపించినప్పుడు ఏంటంటే ఈ పేషెంట్ అనేవాడు ఏంటంటే ఇంకా బ్రతికున్నాడని మనం చూపిస్తాం. ఈ జస్ట్ ఇలాగే మనం స్పెక్ట్రోస్కోపీలో కూడా కాంపోనెంట్స్ సంబంధించి ఈ పీక్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ పీక్స్ ఎట్లా చూపిస్తుందంటే ఆ కాంపోనెంట్ మీదకి మనం యూవీ రేడియేషన్స్ కానీ ఐఆర్ రేడియేషన్స్ కానీ లేదా NMR రేడియేషన్స్ కానీ మనం పాస్ చేసాం అనుకోండి. కాంపోనెంట్లో ఉన్నటువంటి కెమికల్ బాండింగ్ నేచర్ ప్రకారం దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ పీక్స్ రూపంలో మనకు చూపించడం జరుగుతుంది. సింపుల్గా స్పెక్ట్రోస్కోపీ అంటే ఒక కాంపోనెంట్ మీద మనం యూవీ కానీ, విజిబుల్ కానీ, ఐఆర్ కానీ, NMR కానీ ఏదైనా రేడియేషన్స్ పాస్ చేసినప్పుడు అది ఎంతైతే అబ్జర్వ్ చేసుకోగలదో అంతైతే అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైటేషన్ జరిగి పీక్స్ అనేది చూపించడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఆ పీక్స్ ప్రకారం మనం ఏ కాంపౌండ్ తీసుకున్నాం అనేది క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. క్యాలిక్యులేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది.
ఇన్ కేస్ కాంపౌండ్ మీద మనం NMR స్పెక్ట్రోస్కోపీ కానీ యూవీ కానీ విజిబుల్ కానీ పాస్ చేసినప్పుడు ఈ స్పెక్ట్రమ్ చూపిస్తుంది. ఒకవేళ ఈ స్పెక్ట్రమ్ ఇచ్చేసి ఈ పీక్స్ ఇచ్చేసి ఇది ఏ కాంపౌండ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. అంటే స్పెక్ట్రోస్కోపీలో ఎన్ని రకాలు ఉంటాయి. జనరల్గా మనం ఆఫ్టర్ పీజీ ఏదైనా కెమిస్ట్రీ చేసి పీజీ తర్వాత ల్యాబ్ సైడ్ ఎలా ఉంటుంటే మనకి స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినట్టు ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్లు ఏం చేస్తామంటే కాంపౌండ్ తీసుకున్నప్పుడు దానికి సర్టెన్ పీక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది కరెక్టా కాదా అని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ స్పెక్ట్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి స్పెక్ట్రోస్కోపీలో రేడియేషన్స్ అనేవి చూడండి. రేడియేషన్స్ అనేవి ఓవరాల్ మనకి చాలా రకాలు ఉంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా ఏం డిస్కస్ చేస్తామంటే యూవీ రేడియేషన్స్. యూవీ మీన్స్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్. నెక్స్ట్ వచ్చేసి విజిబుల్ రేడియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ రేడియేషన్స్. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. నెక్స్ట్ వచ్చేసి NMR రేడియేషన్స్. ఇక్కడ ఈ మూడింటిని కూడా మనం ఎట్లా చెప్తామో చూడండి. యూవీ రేడియేషన్స్ లో మనం లాంబ్డా మ్యాక్స్ వాల్యూ ప్రకారం, లాంబ్డా మ్యాక్స్ అంటే దాన్ని నానోమీటర్లో మనం డిఫైన్ చేస్తాం, నానోమీటర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యూవీ రేడియేషన్స్ అంటే లాంబ్డా మ్యాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఐఆర్ రేడియేషన్స్ అంటే మనం ఏం చేస్తామంటే దాని యొక్క బెండింగ్ స్ట్రెచ్చింగ్ మోడ్స్ ప్రకారం చెప్తాం. దానికి స్ట్రెచ్చింగ్ బెండింగ్ ప్రకారం చెప్తాం. అదేంటంటే మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ NMR ఏం చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ద హైడ్రోజన్ యాటమ్స్. మనకి పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ యాటమ్స్ బేస్ చేసుకుని N+1 అనే రూల్ ప్రకారం సింగిల్ ఎట్టా, డబుల్ ఎట్టా, ట్రిపుల్ ఎట్టా, క్వార్టర్ ఎట్టా అని మనం దాని ప్రకారం ఈ NMR స్పెక్ట్రోస్కోపీలో కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. మనం ఏంటి స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటనేది ఇక్కడ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలో ఒకసారి చూడండి. మనకి ఏమవుతుంది, జనరల్గా మనం ఎలక్ట్రాన్స్ మీదకి ఏదైనా కాంపౌండ్ మీదకి మనం ఈ రేడియేషన్స్ అనేది పాస్ చేసినప్పుడు ఏదైతే గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. భూస్థాయి నుంచి మనకి ఎగ్జైటేషన్ ఉత్తేజం అనేది జరుగుతుంది. ఇలా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్స్కి ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవడం ఎట్లా జరుగుతుందంటే సమ్ రేడియేషన్స్ ఆర్ పాస్ అండ్ అబ్జార్బెన్స్ ఆర్ గెయిన్. అబ్జార్బ్ జరగడం అనేది జరుగుతుంది, శోషణ అనేది జరుగుతుంది. ఇలాగా యూవీ కానీ ఐఆర్ కానీ PMR కానీ మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది మనకి టైప్స్ ఉంటాయి. దీంట్లో ఏం జరుగుతుందంటే చూడండి, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ UV and visible spectroscopy involves the promotion of sigma pi n electrons from the ground state to the higher energy level and hence it is called as electronic spectroscopy. అంటే చూడండి, ఇక్కడ UV visible spectroscopy involves the promotion of sigma pi n electrons from the ground state to the next higher energy level as it is known as electronic spectroscopy. అంటే ఏంటి మనకి ఇక్కడ సిగ్మా పై n ఎలక్ట్రాన్లు, సిగ్మా పై n ఎలక్ట్రాన్లు భూస్థాయి నుండి పై స్థాయిలోకి ఉద్రిక్తం అవుతున్న కొద్దీ అతినీల లవణ కిరణాలు అంటే ఏంటి యూవీ రేడియేషన్స్, దృగ్గోచర వర్ణపట శాస్త్రాన్ని ఎలక్ట్రానిక్ వర్ణపట శాస్త్రం అని ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. సో రేడియేషన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైట్ స్టేట్కి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది సిగ్మా అవ్వచ్చు, ఎన్ ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, పై ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ స్పెక్ట్రోస్కోపీలో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అనేది జరుగుతుంది జనరల్. Depending upon nature of chemical bond in the sample, depending upon the nature of chemical bond in the sample, radiation of particular frequency is absorbed to the maximum extent. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రౌండ్ స్టేట్ నుంచి నెక్స్ట్ హైయర్ లెవెల్కి ఎలక్ట్రాన్స్ అనేది ఎగ్జైట్ అవుతుందని చెప్పుకున్నాం. ఈ ఎలక్ట్రాన్స్ ఎగ్జైటేషన్ జరిగినప్పుడు మనకి ఈ ఎలక్ట్రాన్స్ ఈ రేడియేషన్స్ తీసుకున్నప్పుడు అబ్జర్బెన్స్ తీసుకున్నప్పుడు ఏ రేడియేషన్ పడితే ఆ రేడియేషన్కి ఆ కాంపోనెంట్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. ఎందుకంటే దానికి పర్టికులర్గా ఎంతైతే అబ్జర్బెన్స్ కెపాసిటీ ఉంటుందో, ఎంతైతే కరెక్ట్గా ఆ వేవ్ లెంత్ ఉన్నటువంటి రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. అదే చెప్తాం. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ కెమికల్ బాండ్ ఇన్ ద శాంపిల్, డిపెండింగ్ అపాన్
ద నేచర్ ఆఫ్ కెమికల్ బాండ్ ద శాంపిల్ అంటే మనం తీసుకున్నటువంటి కాంపోనెంట్ యొక్క దాంట్లో ఉన్నటువంటి కెమికల్ బాండ్ ప్రకారం. సో మన నెంబర్ ఆఫ్ కెమికల్ బాండ్స్ తీసుకోవచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ తీసుకోవచ్చు. సో దాంట్లో ఉన్నటువంటి కెమికల్ బాండ్ ప్రకారం మనం ఏదైతే శాంపుల్ తీసుకున్నామో దాని యొక్క కెమికల్ బాండ్ ప్రకారం ఈ రేడియేషన్ అనేది పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం తీసుకున్నటువంటి కాంపౌండ్ లో కెమికల్ బాండ్ ప్రకారం ఈ అబ్జార్బెన్స్ అనేది ఎంతవరకు అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి ఇది అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఎంతైతే అబ్జర్వ్ చేసుకోగలదో అంతవరకు అబ్జర్వ్ చేసుకోగలదు, కానీ ఏ రేడియేషన్ పడితే ఆ రేడియేషన్ ఎప్పుడు అబ్జర్వ్ చేసేది జరగదు. అదే విషయం మనకు. నెక్స్ట్, hence UV spectrum consists sharp peaks. Hence the UV spectrum consists sharp peaks and each peak correspond to the proportion of electron from one level to another electronic level. So hence UV spectrum consists sharp peaks and each peak correspond to the proportion of electrons from one level to another electronic level. ఇక్కడ యూవీ స్పెక్ట్రమ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే షార్ప్ పీక్స్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. షార్ప్ పీక్స్ అంటే చూడండి ఎట్లా, ఈ షార్ప్ పీక్స్ అనేది ఏంటంటే అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, కానీ కరెక్ట్ గా షార్ప్ పీక్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడది యూవీ స్పెక్ట్రోస్కోపీ ఒక కాంపౌండ్ మీద మనం పాస్ చేసినప్పుడు ఈ ఇక్కడ ఏదైతే కాంపౌండ్ లో ఉన్నటువంటి కెమికల్ బాండ్ ప్రకారం ఒకవేళ సిహెచ్ బాండ్ ఉందనుకోండి దానికి ఒకలాగా, సి డబుల్ బాండ్ ఉందనుకోండి దానికి ఒకలాగా, సిహెచ్కి సిఎన్కి సి డబుల్ బాండ్ ఓకి లేదా సిహెచ్ఓకి లేదా సి డబుల్ బాండ్ సికి లేదా సి ట్రిపుల్ బాండ్ సికి అంటే మనం తీసుకున్న కాంపౌండ్ అది ఆల్కేన్ అవ్వచ్చు లేదా వేరే ఏదో ఫంక్షనల్ గ్రూప్ అవ్వచ్చు. ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా దాంట్లో ఉన్నటువంటి కెమికల్ బాండ్ ప్రకారం మాత్రమే ఇది షార్ప్ పీక్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎట్లా షార్ప్ పీక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న కాంపౌండ్ ఏంటి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎట్లా షార్ప్ పీక్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ షార్ప్ పీక్స్ రావడం రేర్గా ఎందుకు జరుగుతుంది అంటే వైబ్రేషనల్ లెవెల్, రొటేషనల్ లెవెల్ ఈ రెండు లెవెల్స్ వల్ల ఏమవుతుందంటే అంటే ప్రకంపనము భ్రమణము అంటాం. రొటేషనల్, వైబ్రేషనల్ ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి బ్రాడ్ బ్యాండ్స్ రావడం జరుగుతుంది. బ్రాడ్ బ్యాండ్స్ అంటే మనం అర్థం చెప్తాను చూడండి ఇట్లా, ఇలా బ్రాడ్ బ్యాండ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ బ్రాడ్ బ్యాండ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయకపోవడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే షార్ప్ పీక్స్ వస్తుందో, షార్ప్ పీక్స్ వచ్చిందంటే గ్యారంటీగా మనం ఏంటి మనం తీసుకున్న కాంపౌండ్ అని ఈజీగా ఈ యూవీ స్పెక్ట్రోస్కోపీ ఉపయోగించి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ అదే పాయింట్ చెప్తాం. హెన్స్ UV spectrum consists sharp peaks. Each peak correspond to the promotion of electrons from one level to next electronic level. Sharp peaks అనేవి మనం రేర్గా అబ్జర్వ్ చేస్తాం. Sharp peaks rarely obtained because ఎందువల్ల broad absorption bands are recorded due to fact that excitation of electrons are accompanied by consist of vibrational and rotational modes. Vibrational and rotational motion of the molecule. Vibrational and rotational motion of the molecule. మనకి ఒకవేళ షార్ప్ పీక్స్ అనేది రేర్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎందువల్ల అంటే కనుక వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ మోషన్ ఆఫ్ ది మాలిక్యూల్, ప్రకంపన భ్రమణ చలనాలు అంటారు. ఈ ప్రకంపన భ్రమణ చలనాల వల్ల ఏమవుతుందంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే షార్ప్ పీక్స్ రాకుండా బ్రాడ్ స్పెక్ట్రమ్స్ వస్తాయి. బ్రాడ్ స్పెక్ట్రమ్స్ అంటే ఇలా మనకి కన్సిస్టెంట్ మనం కరెక్ట్గా పీక్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద స్ట్రెచింగ్, కాంట్రాస్టింగ్ అండ్ బెండింగ్. స్ట్రెచింగ్, కాంట్రాస్టింగ్ అండ్ bending. Vibrational transitions are represented by the stretching, contrasting, bending of covalent bonds in a molecule. సమయోజన బంధం కలిగినటువంటి మాలిక్యూల్స్ ఇదంతా కూడా మనం కోవలెంట్ బాండ్ ఉన్న మాలిక్యూల్స్ గురించి బాగా చెప్పుకోండి. కోవలెంట్ బాండ్స్ ఉన్న మాలిక్యూల్స్ లో ఏమవుతుందంటే ఇక్కడ వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ అనేవి ఎలా చెప్తామంటే స్ట్రెచింగ్ అంటే మనకి ఎక్స్పాండ్ అవ్వడం లేదా దగ్గర రావడం, ఇది స్ట్రెచింగ్. నెక్స్ట్ కాంట్రాస్టింగ్, నెక్స్ట్ వచ్చేసి
బెండింగ్ అంటే అది సిమెట్రికల్ అవ్వచ్చు, ఎసిమెట్రికల్ అవ్వచ్చు. సో ఇది ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. అంటే షార్ప్ పీక్స్ అయితే అట్లాగా, బ్రాడ్ స్పెక్ట్రమ్ అయితే అట్లా వస్తుంది అనేది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ వైబ్రేషన్స్. సారీ, ఇక్కడ మనం ఏదైతే స్ట్రెచింగ్ బెండింగ్ అని చెప్పుకున్నామో దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి స్ట్రెచింగ్ అంటే సాగడం. ఇప్పుడు ఏదైనా ఒక కాంపౌండ్ దాంట్లో ఉన్నటువంటి ఒకవేళ సికి హెచ్ బాండ్ లేనుకోండి, అదేమి అంత రిజిడ్ కాంపోనెంట్ కాదు, అంటే అది ఫ్రీ ఇన్ నేచర్. కార్బన్కి హైడ్రోజన్స్ అనేవి దాంట్లో రిజిడ్ అనేది గట్టిగా అనేది ఉండదు. అది ఎలా ఉంటుందంటే లైక్ స్ప్రింగ్ యాక్షన్ అన్నమాట. అంటే ఎట్లయినా ఉంటుంది అది. స్ప్రింగ్ అంటే ఎటువైపుకైనా మూమెంట్ అనేది జరుగుతుంది, ఎటువైపుకైనా బెండింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం ఏం చెప్తామంటే ఇక్కడ స్ట్రెచింగ్ బెండింగ్ రొటేషనల్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు జనరల్గా, అది రిజిడ్ కాంపోనెంట్ కాదు, అంటే గట్టి కాంపోనెంట్ అయితే కాదు. కానీ దాంట్లో ఎలా ఉంటుందంటే స్ప్రింగ్ యాక్షన్ టైప్ ఉంటుంది. స్ప్రింగ్ యాక్షన్ టైప్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే స్ట్రెచింగ్ చెప్పుకోవచ్చు, బెండింగ్ చెప్పుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రెచింగ్ చూడండి, మనకి ఇక్కడ ఇది ట్రైయాటామిక్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి ఇన్ కేసు. సో ట్రైయాటామిక్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ బాగా ఉంటుంది, ఇక్కడ బాగా ఉంటుంది ఏరో మార్క్స్. సో ఈ రెండు ఏమవుతుంది, ఇక్కడ ఒకే సైడ్కి పాస్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే సిమెట్రికల్ స్ట్రెచింగ్ అంటాం. ఇది చూడండి, ఇది ట్రైయాటామిక్ మాలిక్యూల్. ట్రైయాటామిక్ మాలిక్యూల్ చూడండి, ఇక్కడ ఏరో మార్క్స్. ఇది అన్సిమెట్రికల్ మాలిక్యూల్. ఇది ఇట్లా వెళ్తుంది, ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. సో రెండు ఒక సైడ్కి వెళ్తున్నాయి, ఇది మాత్రం ఇది ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఇది అన్సిమెట్రికల్ స్ట్రెచింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, బెండింగ్ చూడండి. బెండింగ్ అంటే ఏంటి, ఎటువైపుకైనా బెండింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ డయాటామిక్ మాలిక్యూల్ తీసుకుంటాం. డయాటామిక్ మాలిక్యూల్ తీసుకుని చూడండి, బెండింగ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇలాగా అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రైయాటామిక్ మాలిక్యూల్, సేమ్ డయాటామిక్ మాలిక్యూల్ ట్రైయాటామిక్ మాలిక్యూల్ కూడా సేమ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సి వచ్చేసి ఇక్కడ రొటేషనల్ గురించి చెప్పుకున్నప్పుడు చూడండి, బై ద యాక్సిస్, మన యాక్సిస్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రకారం చూడండి మాలిక్యూల్స్ అనేది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ లో ఎక్కడ ఉన్నటువంటి ట్రైయాటామిక్ మాలిక్యూల్ రొటేషన్ చూడండి అలా జరుగుతుంది. సో రొటేషన్ అనేది ఇటువైపు ఎలా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రొటేషన్ చూడండి, ఈ ట్రైయాటామిక్ మాలిక్యూల్ ఇదేమి ఇటువైపు రొటేట్ అవుతుంది, ఇదేమి ఇటువైపు రొటేట్ అవుతుంది. సో దీని యొక్క గ్రావిటీ ఎక్కడ వస్తుందంటే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఇది ఇటువైపు రొటేట్ అవుతుంది, ఇది ఇటువైపు రొటేట్ అవుతుంది. దీని యొక్క గ్రావిటీ ఎక్కడ వస్తుందంటే, అంటే ఇది మనం ఎట్లా చెప్పుకోవచ్చు, రొటేషన్ లెవెల్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే యాక్సిస్ ప్రకారం దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇదంతా ఓవరాల్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ డయాటామిక్ మాలిక్యూల్ ఉంది. ఈ డయాటామిక్ మాలిక్యూల్ అనేది అన్స్ట్రెచ్డ్, ఇది అంటే సాధారణంగా ఉన్నటువంటి కాంపౌండ్, అన్స్ట్రెచింగ్ మాలిక్యూల్. దీన్ని మనం స్ట్రెచ్చింగ్ చేసామా బెండింగ్ చేసామంటే చూడండి, దీన్ని స్ట్రెచ్చింగ్ చేసామనుకోండి అంటే దీన్ని లాగమనుకోండి, ఒకవేళ రెండు ఒకవైపుగా లాగుతాం అనుకోండి, చూడండి రెండు ఒకవైపు, ఈ రెండు ఒకవైపు అంటే ఏంటి, సిమెట్రికల్ అంటారు. సో రెండు కూడా సేమ్ సైడ్ కాబట్టి సిమెట్రికల్ అంటే దీన్ని ఏమంటే సౌష్టమం అంటారు. ఇంకోటి చూడండి, ఇది డయాటామిక్ మాలిక్యూల్, ఇది ఒకవైపుకి ఇలా అవుతుంది, ఇది ఒకవైపు అవుతుంది, అంటే డిఫరెంట్ సైడ్స్ అవుతుంది. ఈ డిఫరెంట్ సైడ్స్ అవుతుందంటే ఇది ఏమవుతుందంటే అన్సిమెట్రికల్ అవుతుంది, అంటే అసౌష్టమం అనేది జరుగుతుంది. ఓకే, ఇది సింపుల్గా ఇది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే స్ట్రెచ్చింగ్లో సిమెట్రికల్ స్ట్రెచ్చింగ్, అన్సిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ అనేది ఈ రెండింటి ద్వారా మనం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ వైబ్రేషన్స్ అనేది చూడండి, లాస్ట్లో మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ స్ట్రెచ్చింగ్ బెండింగ్ అనేది దాని గురించి మనం చెప్పుకుంటాం. ఇక్కడ స్ట్రెచ్చింగ్ బెండింగ్. స్ట్రెచ్చింగ్ అంటే ఏంటంటే చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ యాటమ్స్ వ్యారీస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ యాటమ్స్ వ్యారీస్ అంటే ఏంటి, ఇక్కడ రెండు యాటమ్స్ మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, దాని ఒక స్ట్రెచ్చింగ్ అంటాం. అంటే లాగడం కానీ చేయడం కానీ అంతా కూడా స్ట్రెచ్చింగ్లో వస్తుంది. బెండింగ్ అంటే ఏంటి, మనం ఎటోకట్స్ బెండ్ చేయడం అంటే ఏం చెప్పొచ్చు చూడండి, ద పొజిషన్ ఆఫ్ యాటమ్స్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద బాండ్ యాక్సిస్. ద పొజిషన్ ఆఫ్ యాటమ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద బాండ్ యాక్సిస్. సో ఏదైతే మన సెంటర్లో ఉన్న యాక్సిస్ ప్రకారం మనం ఈ బెండింగ్ అనేది జరుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే బెండింగ్ అంటాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కూడా సేమ్ సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ఉంటుంది. ఈ సిమెట్రికల్ అన్సిమెట్రికల్ మనం ఎలా చెప్పుకున్నాము దీనికి సేమ్. ఇక్కడ రాకింగ్ మోడ్, ట్విస్టింగ్ మోడ్, బ్యాగింగ్ మోడ్, సిజరింగ్ మోడ్ అని దీంట్లో మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు.
దీన్ని సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్ ఎట్లయితే మనకి పొజిషన్స్ అనేవి ఇలాగ బెండింగ్స్ ప్రకారం చెప్తాడు, లేకపోతే ఈ స్ట్రైట్గా ఎట్లా చెప్తాడో దీన్ని కూడా మనం అలాగే చెప్పుకోవచ్చు. రాకింగ్, ట్విస్టింగ్, బ్యాగింగ్, సెజరింగ్. ఇది డయాగ్రామ్ అనేది మేము ఒకసారి మెట్రికల్లో చూస్తే కనుక ఇవన్నీ కూడా మనకి ఈజీగా అర్థం. ఎందుకంటే అది మనిషి పొజిషన్ బట్టి మనకి ఈజీగా ఎటు బెండ్ అయితే దానికి ఆ కార్బన్కి హైడ్రోజన్ బెండింగ్ అనేది మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ట్విస్టింగ్, బ్యాగింగ్ లేకపోతే సెజరింగ్ అనేది ఏంటంటే దాని యొక్క మనిషి పొజిషన్ బట్టి మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎట్లా చెప్తాడో దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రకంగా మనం ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీలో స్టార్టింగ్ అంటే ఇది ఒక క్వశ్చన్ కింద కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి స్టార్టింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే క్లాస్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.